డాక్టర్లపై దాడులు పెరుగుతున్నాయనే అంశం ప్రస్తుతం వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. కరీంనగర్లో ఇండియా మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో క్రిటికల్ కేసుల విషయంలో చికిత్స అందుతున్న డాక్టర్లపై రోగుల బంధువులు ఆగ్రహంతో దాడులకు దిగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఇటీవల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లపై జరిగిన దాడి సంఘటన వైద్య రంగాన్ని కుదిపివేసిందన్నారు. క్రిటికల్ కేసులు అనేవి స్వభావత అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటాయి. రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటం వల్ల వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం అనుకూలంగా రాకపోవచ్చు. కానీ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది బంధువులు భావోద్వేగానికి లోనే వైద్యులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆసుపత్రి ఆస్తుల ధ్వంసం, డాక్టర్లు సిబ్బందిపై శారీరక దాడులు వంటి ఘటనలు పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు. ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక డాక్టర్ గారు ఒక 6 months బేబీ వస్తే అది ఆల్మోస్ట్ సీరియస్ ఉంటే ఆ బేబీ డెత్ అయితే ఒక 200 మంది కలిసి ఆ డాక్టర్ని గెట్ ఆఫ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అక్కడ ఫీమేల్ స్టాఫ్ని కూడా కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేసిండ్రు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినరు. సో దాని గురించి కూడా మేము యాజ్ ఏ డాక్టర్స్ మేము సర్వీస్ చేయడానికి ఉన్నాం, కానీ పేషెంట్ చనిపోవడం అనేది బ్రతకడం అనేది మా చేతిలో లేదు. మేము దేవుళ్ళం కాదు, మేము చదువుకొని డాక్టర్లు అయినా మా చేతిలో మందులు ఉంటాయి. మేము రాసే మందులతోని డాక్టర్ మందులు రాస్తే ఆ మందులతోని పేషెంట్ మంచిగా అయితే అదృష్టము, మంచిగా కాకపోతే హీలింగ్ అనేది భగవంతుడి చేతిలో ఉన్నది. ఒక ఆపరేషన్ చేస్తాము, హీల్ అవ్వడానికి భగవంతుడి చేతిలో ఉంది, మా చేతిలో లేదు. పేషెంట్ ఒక్కొక్కసారి రివర్స్ అయిపోయి పేషెంట్ మందు పడదు, ఆపరేషన్ ఏమన్నా వికటించి చనిపోయే అవకాశం ఉంటుంది. ఏ కేసు అయినా కూడా హాస్పిటల్లో చనిపోవడం కానీ హాస్పిటల్లో కానీ ఏమైనా సీరియస్ అయిపోతే ప్రజలు ఈ రకంగా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి. లీగల్గా అప్రోచ్ కావచ్చు, లాయర్ని కన్సల్ట్ చేయొచ్చు, లేదా కేసు వేయచ్చు, లేదా ఫోరంలో వేయచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఓ మాబ్ వచ్చి డాక్టర్ని ఈ రకంగా హింసించడము, మానసికంగా మారల్గా దెబ్బతీయడము డాక్టర్ మొత్తం సొసైటీకి మాకెంతో బాధాకరంగా ఉంది. సో దీనివల్ల మనకి ఇప్పుడు తెలిసేది ఏంటి అంటే, ఇట్లా దాడులు జరుగుతూ పోతుంటే ఈవెన్ మీడియాలో ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే ఇవిట్లలో అవి చాలా వైరల్గా వీడియోస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఒక ఫీమేల్ వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, కొట్టడము ఇవన్నీ జరిగినాయి, హాస్పిటల్ డిస్ట్రాయ్ చేయడం. కానీ దీనివల్ల జరిగేది ఏంటి అంటే, రేపు ఫ్యూచర్లో చిన్న చిన్న హాస్పిటల్స్ అని అన్నీ మూతబడే పరిస్థితిలో ఉన్నాయి. ఆల్రెడీ కేరళ అనే స్టేట్లో గత 3 ఏళ్లలో 4000 హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్ మూతబడ్డాయి. సో దానివల్ల జరిగే నష్టం ఏంటిది అంటే, రేపు ట్రీట్మెంట్ మెడికల్ కాస్ట్ అనేది పెరగబోతున్నది. బికాజ్ కార్పొరేట్ అనేది ఖర్చు ఎక్కువ ఉంటుంది, డెఫినెట్లీ ఈవెన్ పేషెంట్కి పడే బర్డెన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలా జరుగుతూ పోతుంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పెట్టాలన్నా లేకపోతే ట్రీట్మెంట్ చేయాలన్నా భయపడుతున్నారు.